హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఓ చిన్న కామెంట్ పెట్టండి. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామలో సీత 44 భాగం. రోజులు అలా సరదాగా సాగిపోతూ ఉండగా కాలేజ్ కల్చరల్ డే వచ్చింది. అందులో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఒక గ్రూప్ గా, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ వాళ్ళు ఒక గ్రూప్ గా ఫామ్ చేశారు. ఆ ఫెస్ట్ కి రకరకాల యాక్టివిటీస్ చేయాలని డిసైడ్ చేశారు. ఫస్ట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కి లీడర్ రాము. ఆ ఫెస్ట్ లో ఎవరెవరో ఏమేమి యాక్టివిటీ చేయాలనుకుంటున్నారో నేమ్స్ రాసుకొని లిస్ట్ ప్రిపేర్ చేయడానికి రామ్ సీతు క్లాస్ కి వచ్చాడు. యథావిధిగా క్లాస్ జరుగుతుండగా సీతు, మంజుల లెక్చరర్స్ చెప్తున్న లెసన్ సీరియస్ గా నోట్ చేసుకుంటున్నారు. సడన్ గా ఒక వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ వినగానే సీతు మెరిసే కళ్ళతోటి డోర్ వైపు చూసింది. అక్కడ రామ్ ఇంకా అతని ఫ్రెండ్స్ నిలబడి ఉన్నారు. రామ్ వినయంగా ఎక్స్క్యూజ్ మీ సార్ అనగానే ప్రొఫెసర్ రామ్ ని చూసి ఎస్ గెట్ ఇన్ అన్నాడు. రామ్ చాలా స్మార్ట్ గా ఉంటాడు. అతని వాయిస్ కూడా మెస్మరైజింగ్ గా ఉంటుంది. అక్కడున్న అమ్మాయిలంతా అతన్ని చూపులతోటే కొరుకు తినేలా చూస్తుంటే సీతు మనసు అసూయతో రగిలిపోతుంది. రామ్ చిన్న స్మైల్ తో సార్, కల్చరల్ డే కోసం పార్టిసిపేట్ చేసే వాళ్ళ పేర్లు లిస్ట్ చేయడానికి వచ్చాను అన్నాడు. క్లాస్ కంప్లీట్ అవడానికి ఇంకో 5 నిమిషాలే ఉండడంతో ఆ ప్రొఫెసర్ క్యారియాన్ అంటూ క్లాస్ నుంచి వెళ్ళిపోయాడు. రామ్ స్టూడెంట్ ని చూస్తూ చిన్న స్మైల్ తో మీలో ఎవరెవరు పర్ఫామ్ చేయాలనుకుంటున్నారో పేర్లు చెప్పండి. అలాగే మీ పర్ఫార్మెన్స్ కు సంబంధించిన సాంగ్స్ గురించి స్క్రిప్ట్ డీటెయిల్స్ ఈవినింగ్ లోపు నాకు ఇవ్వాలి అని చెప్పేసి పార్టిసిపేట్ చేస్తాము అన్న వాళ్ళ పేర్లు రాసుకున్న తర్వాత రామ్ మిగిలిన క్లాసులకి వెళ్ళిపోయాడు. ఇక్కడ సీతుకి రామ్ ఆ క్లాస్ గదిలోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి తన మనసు అతని చుట్టూ తానే తిరుగుతుంది. అతన్ని చూస్తే ఎందుకు నా మనసు నిలవటం లేదు అని మనసులో కలవరాన్ని దాచుకోవడానికి ట్రై చేసింది సీతు. మంజు రామ్ని చూస్తూ ఏమన్నా ఉన్నాడనే రామ్, అతని అందం ముందు సినిమా హీరోలు కూడా పనికిరారు, అందరూ రామ్కి పడిపోయారే అన్నది. మంజు అలా అనడం సీతుకి కోపం తెప్పించింది. తనకు తెలియకుండానే అతనిని తనవాడుగా, తనకు మాత్రమే సొంతమని భావించడం మొదలుపెట్టింది సీతు. సీతు కోపంగా మంజుని చూస్తూ నాకేం అలా అనిపించలేదు అని తడబడింది. మంజు వెక్కిరిస్తూ హా, నీకేం తెలియదులే కానీ ఓసారి వెనక్కి తిరిగి చూడు, అమ్మాయిలంతా రామ్ రాగానే ఎలా చూస్తున్నారు అని చెప్పగానే సీతు వెనక్కి తిరిగి చూసి తల కొట్టుకుంటూ ఏంటి వీళ్ళంతా ఇట్లా ఉన్నారు, ఎప్పుడు అబ్బాయిలనే చూడనట్టు అని ఆశ్చర్యంగా అడిగింది. మంజు అదంతేలే, ఇక వదిలే, కానీ ఫెస్ట్ లో ఏం పర్ఫార్మెన్స్ చేస్తావు అని సీతుని అడిగింది. నేనేం పర్ఫార్మ్ చేయటం లేదు, నేను జస్ట్ ప్రేక్షకురాల్ని మాత్రమే అన్నది సీతు. ఆ మాటకి మంజు ఆశ్చర్యంగా అదేంటే, నువ్వు బాగా డాన్స్ చేస్తావు కదా, డాన్స్ పోటీకి ఎందుకు పేరివ్వకూడదు అని సీతుని అడిగింది. నాకు ఇంట్రెస్ట్ లేదు మంజు అన్నది సీతు. మంజు నిట్టూర్చి నువ్వు ఏదైనా చేయమని చెబితే వినే రకమా అని అన్నది. సీతు నవ్వి నా సంగతి పక్కన పెట్టలే గాని ఇంతకీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు కూడా ఇంకా దేనిలోనూ నీ పేరు ఇవ్వలేదు కదా అని మంజుని అడిగింది సీతు. నా టాలెంట్కి తగ్గ పోటీ వీళ్ళు పెట్టడం లేదు అంది మంజు. సీతు నవ్వుతూ తమరిలోని ఆ స్పెషల్ టాలెంట్ ఏంటి మేడం అని అడిగింది. మంజు నవ్వుతూ గాసిప్స్, కానీ అలాంటి కాంపిటీషన్ లేదే అని తమాషాగా కళ్ళు తిప్పుతూ చెప్పింది. సీతు వెటకారంగా అవునవును, ఆ టాలెంట్ నీ దగ్గర చాలా ఉంది, ఊర్లో జరిగేవన్నీ ముందుగా నీకే తెలుస్తాయి అని చెప్పి నవ్వింది. మంజు కూడా నవ్వుతూ ఏదో ఆ దేవుడిచ్చిన వరం అంది. ఆ మరుసటి రోజు ఉదయం నుంచే కాలేజ్ ఫెస్ట్ కోసం యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. ప్రోగ్రామ్ కోసం అందరి రిహార్సల్స్ మొదలయ్యాయి. సీతు వాళ్ళ క్లాసులో సగం మంది ప్రాక్టీస్ కి వెళ్లారు, సగం మంది మాత్రమే క్లాస్ అటెండ్ అయ్యారు. మంజు సీతుతో మనం కూడా ఏదో దానిలో పార్టిసిపేట్ చేసి ఉంటే సరదాగా ఆడిటోరియంకి వెళ్లే వాళ్ళం, ఈ క్లాస్ వినే బాధ తప్పేది, ఇప్పుడు చూడు ఈ బోరింగ్ క్లాస్ వినాలి అంది మంజు. క్లాస్ ఎగ్గొట్టి అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అని కళ్ళెగరేస్తూ మంజుని అడిగింది సీతు. మంజు నీరసంగా మొహం పెట్టి ఇక్కడ ఈయన సోది అర్థం కాకపోయినా బుద్ధిగా కూర్చోవాలి, అదే రిహార్సల్ దగ్గరికి పోయామంటే మజాగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ రామ్ ఉంటాడు, ఎంచక్క సైట్ కొట్టుకోవచ్చు కదా అంది మంజు.
సీతుకి రామ్ పేరు వినగానే మనసులో అలజడి కలిగింది. తనకు కూడా అక్కడికి వెళ్ళాలనిపించి మంజు చెవిలో చిన్నగా, ఇప్పుడు ఎలాగోలా ఎన్ని బురిడి కొట్టించి ఎస్కేప్ అవుదామా అని గుసగుసగా అడిగింది. మంజు ఒక నిమిషం ప్రొఫెసర్ వైపు చూసి సీతు వైపు చూస్తూ, ఈ తాండవకృష్ణ నుంచి తప్పించుకోవడంత తేలిక కాదే బాబు అని భయంగా సీతుతో అన్నది. సీతు ఒక్క నిమిషం ఆలోచించి ఏదో ఐడియా రాగానే కన్నింగ్ గా ఒక్కసారి మంజు వైపు చూసింది. వెంటనే సీతు తన పాదంతో మంజు కాలిని గట్టిగా తొక్కింది. మంజు నొప్పితో బాధ భరించలేక గట్టిగా అరవడంతో క్లాస్ మొత్తం మంజు వైపు తిరిగి చూశారు. తనని తొక్కి ఏం తెలియనట్లుగా అమాయకంగా చూస్తున్న సీతుని కోపంగా చూస్తూ, నీకేం వచ్చి చచ్చింది పాపాత్మురాలా, ఇలా నా కాలు తొక్కేశావు అమ్మా అంటూ నొప్పికి కాలు నొక్కుంటూ పళ్ళు నూరుతూ నెమ్మదిగా అడిగింది మంజు. ప్రొఫెసర్ కూడా మంజు వైపు చూసి, మంజు వాట్ హ్యాపెండ్, ఏమైంది నీకు, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు అని సీరియస్ గా అడిగాడు. మంజు సీతుని చూస్తూ ఇప్పుడేం చెప్పనే అన్నట్టు ఏడు మొహం పెట్టింది. సీతు పైకి లేచి, సార్ మంజుకి పాపం విపరీతమైన కడుపు నొప్పి ఉందంట, నెలకొకసారి ఇలాగే అవుతుంది, ఆ నొప్పి తట్టుకోలేకపోతుంది పాపం, అందుకే అరిచింది సార్ అని అబద్ధం అందంగా అల్లేసింది. ప్రొఫెసర్ జాలిగా, అవునా, ఎక్కువగా పెయిన్ ఉందా మంజు అని చాలా కన్సర్న్ చూపిస్తూ అడిగారు. మంజు ఏం చెప్పాలో అర్థం కాక లేచి, లేదు సార్, ఉంది సార్, నొప్పిగా ఉంది సార్ అని తడబడుతూ తెకమకగా ఆన్సర్ ఇచ్చింది. సీతు, సార్ మీరు పర్మిషన్ ఇస్తే తన్ని బయటికి తీసుకువెళ్తాను, చికెన్ లాలీపాప్ తింటే వెంటనే తన కడుపు నొప్పి పోతుంది సార్ అని నోటుకొచ్చింది చెప్పింది సీతు. ప్రొఫెసర్ తనకి పీరియడ్స్ వల్ల పెయిన్ అని అర్థం చేసుకున్నాడు. కానీ ఆయనకి సీతు చికెన్ లాలీపాప్ తింటే మంజుకి కడుపు నొప్పి తగ్గిపోతుంది అని చెప్పగానే ఆశ్చర్యపడ్డాడు. ప్రొఫెసర్ షాక్ గా, ఏంటి, చికెన్ లాలీపాప్ తింటే కడుపు నొప్పి తగ్గుతుందా అని అడిగాడు. మంజు వెంటనే, సారీ సార్, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని చెప్పబోయి, అలా చెబుతుంది తను అని కవర్ చేసింది. అవును సార్, లేట్ చేసే కొద్దీ తనకి కడుపు నొప్పి ఎక్కువ అవుతూనే ఉంటుంది, త్వరగా వెళ్ళి తనని హాస్టల్లో దించి వస్తాను సార్ అంటూ ఆయన రిప్లై కోసం కూడా చూడకుండా మంజుని లాక్కుని బయటకు వచ్చేసింది సీతు. మంజు కోపంగా సీతుతో, ఏయ్ మొద్దు, నాకు పీరియడ్స్ అని అబద్ధం ఎందుకు చెప్పావే అని గయ్యమంది. సీతు నవ్వి, అబ్బా ఏదో నోటుకొచ్చింది చెప్పేశాను, అయినా క్లాస్ నుంచి బయటకు పోదామని నువ్వే కదా అడిగావు, అందుకే ఇలా ప్లాన్ చేసి బయటకు తీసుకొచ్చా అని గర్వంగా చెప్పింది సీతు. అవునా అని మంజు వెటకారంగా సాగదీసి, ఇందాక నీకు రావడానికి ఇంట్రెస్ట్ లేదన్నావు కదే, మరి ఇప్పుడు ఎందుకు వచ్చినట్టో అని అనుమానంగా సీతుని చూసింది. నీకోసమే, నాకేం ఇంట్రెస్ట్ ఉంది కాదు అని తడబాటు కవర్ చేసుకోవడానికి చూసింది సీతు. మంజుకి కూడా తన మనసు అర్థమై నవ్వుకుంటూ, సరే పదా అంటూ ఆడిటోరియం దారి పట్టారు ఇద్దరు. సరదాగా మాట్లాడుకుంటూ ఆడిటోరియంకి చేరుకున్నారు. అది చాలా పెద్ద హాల్. ఒకవైపు డాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంటే మరోవైపు సింగింగ్, డ్రామా ప్రాక్టీస్ జరుగుతోంది. రామ్ మాత్రం అందరికీ దూరంగా కూర్చొని ల్యాప్టాప్ లో ఏదో వర్క్ చేస్తున్నాడు. మంజు, సీతు తమకి రామ్ కనపడేలాగా ఎదురుగా కూర్చున్నారు. అక్కడ పెద్ద సంఖ్యలో స్టూడెంట్స్ ఉండడంతో వాళ్ళని ఎవ్వరూ పట్టించుకోలేదు. రామ్ కూడా వాళ్ళని గమనించడం లేదు. మంజు నవ్వుతూ అబద్ధం చెప్పి వచ్చినందుకు రామ్ని చూసే భాగ్యం దక్కింది కదా అని ఆనందంగా అన్నది. ఇక్కడ సీతు రామ్ని దొంగచూపులు చూస్తూ మంజు మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. కానీ మంజుని రామ్ నుండి డైవర్ట్ చేయడానికి, అక్కడ చూడు మంజు అంటూ తమ ఎదురుగా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళని చూపించి, ఆ డాన్స్ అస్సలు బాలేదు కదా అని చెప్తూ మంజు దృష్టిని మళ్లించింది సీతు. మంజు వాళ్ళని గమనించి, నిజమే, అందుకే నేను చెప్పింది, నువ్వు డాన్స్ బాగా చేస్తావు, ప్లీజ్ సీతు ఇప్పటికైనా నా మాట విను, ఇప్పుడే వెళ్ళి నీ పేరు ఎంటర్ చేయించుకొని వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చెయ్యి అంది. సీతుకి కూడా డాన్స్ చేయాలనే ఉంది, కానీ భయంతో ఆగిపోయింది. కానీ ఆమె డాన్స్ చేయాలనుకునే పర్సన్ ఆమెతో డాన్స్ చేయాలి కదా. ఏదో ఆలోచిస్తున్న సీతు, నాకు అందరితో డాన్స్ చేయడం ఇష్టం లేదు మంజు అంది. సరే నీ ఇష్టం అని మంజు కూడా సీతుని ఫోర్స్ చేయలేదు. రేపు కూడా మనం క్లాస్కి పోకపోయినా అడగరు కదా, రేపు కూడా ఇక్కడికే వద్దాం ఏమంటావు అని సీతు అడగడంతో మంజు ఆమె వైపు చూసి సరే అన్నట్టు తల ఊపింది. ఆ రోజంతా సీతు రామ్ని దూరం నుంచి చూస్తూ గడిపేసింది. కానీ అక్కడున్న అమ్మాయిలు ఏదో ఒక సాకుతో రాముతో మాట్లాడడానికి వచ్చి అతని చుట్టూ తిరుగుతూ ఉంటే సీతుకి అస్సలు నచ్చలేదు. కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా రామ్ వాళ్ళని అస్సలు పట్టించుకోలేదు.
అతని పనేదో అతను అన్నట్టుగా ఉండడం సీతుకి చాలా హ్యాపీగా అనిపించింది. రోజులు శరవేగంగా గడుస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కల్చరల్ డే కూడా వచ్చేసింది. సీతు, మంజు ఇద్దరు స్టేజ్ వెనక డాన్స్ చేయడానికి రెడీ అవుతున్న డాన్సర్స్ కి హెల్ప్ చేస్తున్నారు. అప్పుడే రామ్ అక్కడికి వచ్చి బ్యాక్ స్టేజ్ ను చెక్ చేశాడు. అబ్బాయిల్ని చూసి నవ్వుతూ పలకరించాడు. హాయ్ బాయ్స్, మీరందరూ రెడీగా ఉన్నారా? త్వరగా రెడీ అవ్వండి. ఇంకా హాఫ్ అన్ అవర్ మాత్రమే ఉంది. టెన్షన్ పడద్దు, రిలాక్స్ అవ్వండి. అంతా మంచిగానే జరుగుతుంది అని అబ్బాయిల్లో ఉత్సాహం నింపి సీతు పక్కకొచ్చి నిలబడ్డాడు. వెంటనే సీతు తన మనసులో, ఈ రోజు నిజంగా లక్కీ డే, రామ్ వచ్చి నా పక్కన నిలబడ్డాడు అని తెగ మురిసిపోయింది. రోజు అతన్ని దూరం నుంచి చూస్తూనే గాల్లో తేలిపోయేది. కానీ ఇవాళ ఇంత దగ్గరగా అతన్ని చూసేసరికి ఆమె మనసు విహంగమే అయింది. రామ్ను చూసిన ప్రతిసారి ఆమె గుండె నార్మల్ స్పీడ్ కంటే వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. అలాంటిది ఇంత దగ్గర నుంచి చూస్తుంటే మరింత వేగంగా రేస్ గుర్రంలా పరిగెత్తుతోంది. ఎక్కడ కంటి మీద రెప్ప వేస్తే మాయమవుతాడేమోనని భయపడి రెప్ప వేయడమే మర్చిపోయింది. అతని రూపాన్ని అతనికి తెలియకుండా తన మొబైల్లో బంధించింది. కానీ ఆ విషయం పక్కనే ఉన్న రామ్ గమనించలేదు. అతని చుట్టూ ఉన్న వాళ్ళని గమనిస్తున్నాడు. వాళ్లలో తనకి రోజు స్టిక్కీ నోట్ రాసే అమ్మాయి ఏమైనా ఉందేమోనని అతని ఆరాటం. కానీ పక్కనే ఉన్న సీతుని మాత్రం పట్టించుకోలేదు. తనే ఆ చీటీలు రాసే అమ్మాయి అని అతనికి తెలీదు. అలాగే కాలేజ్ రోజుల్లో రామ్ను సీతు బాగా ఆటపట్టించేది. ఆ రామ్కి, ఈ రామ్కి, ఆ సీతుకి, ఈ సీతికి మధ్య ఒకటి కాదు, రెండు కాదు, 1000 తేడాలున్నాయి. అతని నవ్వును చూస్తూ అలాగే నిలబడిపోయిన సీతు, ఎంత మారిపోయావు రామ్, నువ్విలా మారడానికి నేను కూడా ఒక కారణమేనేమో అని ఆలోచిస్తూ అలాగే నిలబడిపోయింది. గతం గుర్తొచ్చినప్పుడు అనుకోకుండానే ఆమె మొహంపై నవ్వు వచ్చి చేరింది. సూర్య, భరత్, రాములు ఇంకా కిచెన్లోనే ఉన్నారు. ఏవో మాటలు ఇంకా నవ్వులు బయటికి వినిపిస్తూనే ఉన్నాయి. క్యాజువల్గా అటువైపు వచ్చిన శిల్ప కిచెన్ బయటే నిలబడి రామ్ నవ్వును చూసి ఎంజాయ్ చేస్తున్న సీతుని చూసి కడుపు మంటతో రగిలిపోయింది. తన జిత్తులు మారి నక్క తెలివితేటలతో పక్కాగా ప్లాన్ వేసి రామ్కి సీతును దూరం చేయాలని ఆమె బుర్రెను పాడు చేస్తే అది మర్చిపోయి ఆమె రామ్ను చూసి హాయిగా నవ్వుతూ కనిపించేసరికి శిల్ప దాన్ని తట్టుకోలేకపోయింది. వాళ్ళని అలా చూస్తూ ఇంకా అక్కడే నిలబడి ఉండడం ఆమెకి మరింత చిరాకుగా అనిపించింది. వెంటనే తన గదికి వెళ్ళిపోయింది. శిల్పకు ఇప్పుడు సీతు మీద కోపం తప్ప చిటికడైనా ప్రేమ లేదు. శిల్ప ఎలాగైనా సీతుని ఆ ఇంటి నుంచి బయటికి పంపించాలనే అవకాశం కోసం ఎదురు చూస్తోంది. రామ్, భరత్లు ఇద్దరూ కలిసి సూర్యను ఇంకా ఎక్కువగా టీజ్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడే భరత్కి ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ అటెంప్ట్ చేసి మాట్లాడుతూ, సరే అయితే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భరత్ వెళ్ళిపోయాక సూర్య, రాములు కూడా కిచెన్ నుంచి బయటకు వచ్చారు. కిచెన్ బయట నిలబడి ఏదో పరధ్యానంగా ఉండి తనలో తనే నవ్వుకుంటున్న సీతుని చూశారు. సూర్య ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి సిస్టర్, ఇక్కడే నిలబడి కళ్ళు కంటున్నావా అని అడిగాడు. సూర్య ప్రశ్నకి సీతు ఆశ్చర్యపోతూ ఈ లోకంలోకి వచ్చి, ఆ అబ్బెబ్బే అదేం లేదు, ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్నాను, అందుకే ఇక్కడ నిలబడిపోయాను అనింది. ఆమె మాట్లాడుతుంటే గొంతులో ఏదో తడబాటును గమనించిన రామ్ ఆమె వైపు ఓరగా చూశాడు. ఆ తర్వాత ఆమెకు కొంచెం దగ్గరగా వచ్చి, ఏంటి సైట్ కొడుతున్నావా అని హస్కీ వాయిస్తో అడిగాడు రామ్. సీతు అతని వైపు కొంచెం కోపంగా చూసింది. వాళ్ళిద్దరూ అలా సీక్రెట్ గా మాట్లాడుకోవడం చూసి సూర్య, బాబు నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, మొత్తానికి మా చెల్లెల్ని బాగానే కంట్రోల్లో పెడుతున్నావు అని అన్నాడు సూర్య. మీ చెల్లెలేమీ తక్కువది కాదులే, నన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది, తన సంగతి నీకేం తెలుసు అని కోపంగా అన్నాడు రామ్. శభాష్ చెల్లెమ్మ, మొత్తానికి నా చెల్లెలు అనిపించుకున్నావు అని సూర్య అనడంతో సీతు అతని వైపు చూసి నవ్వుతూ, అన్నయ్య నాకు బాగా తలనొప్పుగా ఉంది, కాస్త అల్లం టీ చేసిస్తారా అని అడిగింది. సీతు అలా అన్నయ్య అని పిలవగానే సూర్యకి ఆమె మీద నిజంగానే చాలా ప్రేమగా అనిపించింది. తప్పకుండా అమ్మాడి, నేను అల్లం చాయ్ చేయడంలో స్పెషలిస్ట్ని, మీ ఇద్దరు అలా కూర్చోండి, స్ట్రాంగ్గా ఇప్పుడే టీ పెట్టి తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి సూర్య వెళ్ళిపోయాడు. రామ్, సీతు ఇద్దరూ అక్కడున్న డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకుంటూ కాసేపు ప్రపంచాన్నే మర్చిపోయారు. నిజానికి వాళ్ళు ఎందుకలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటున్నారో కూడా వాళ్ళిద్దరికీ తెలియదు. కొన్ని నిమిషాల పాటు వారి కళ్ళకి వేరే ఏమీ కనిపించలేదు. వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే వీణులు విందుగా ఉంది.
10 నిమిషాల తర్వాత గుమగుమలాడే టీను కప్పులో పోసి సీతూకి ఇవ్వడానికి వచ్చిన సూర్య బయట ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఒకరి కళ్ళల్లోకి మరొకరు ప్రపంచాన్ని సైతం మర్చిపోయి ప్రేమగా చూసుకుంటున్న వాళ్ళిద్దరిని చూసి చిన్నగా దగ్గాడు. దాంతో వాళ్ళిద్దరూ తిరిగి ఈ లోకంలోకి వచ్చి సర్దుకొని కూర్చున్నారు. సూర్య వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో టీ కప్పులు పెట్టాడు. రామ్ కోపంగా సూర్య వైపు చూసి డిస్టర్బ్ చేయడానికే పుట్టాడు వెధవ అని తనలో తనే తిట్టుకున్నాడు. అర్థమైందిలేరా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. అమర ప్రేమికులిద్దరూ ఏదో లోకంలో విహరిస్తున్నట్లుగా ఉన్నారు, మధ్యలో నేనెందుకు అని అంటూ సూర్య అక్కడి నుంచి కదిలిపోతూ ఉంటే సీతు అతనితో, అన్నయ్య మీరు అనుకున్నట్టుగా అలాంటిదేమీ లేదు అని వెనక నుంచి పిలవబోయింది. ఇప్పుడు వాడిని ఎందుకు ఆపుతావు, వెళ్ళనే, ఇక్కడే ఉంటే ఏదో ఒకటి వాగుతూ బుర్ర తింటూనే ఉంటాడు అన్నాడు రామ్. అదంతా దూరంగా నిలబడి చూస్తూ ఉన్న శిల్ప కోపంతో రగిలిపోతోంది. అంతకంతకు ఆమె కోపం పెరిగిపోతోంది. ఎలాగైనా సరే సీతు మీద రివెంజ్ తీర్చుకునే క్షణం కోసం ఎదురు చూస్తోంది. మరోసారి సీతు శిల్ప చేతిలో బలి కాబోతోందా? ఇప్పుడు రామ్ సీతు పట్ల చూపిస్తున్న ప్రేమ అంతా అబద్ధమా? సూర్య ఎంట్రీతో కథలో ఏ మలుపులు తిరగబోతున్నాయి? సమాధానాలు తెలుసుకోవాలనుంది కదా, నాకు కూడా చెప్పాలనే ఉంది. మరైతే ఆలస్యం చేయకుండా స్టోరీని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి.